గుడ్ మార్నింగ్ అండి. జరం గారు, ఏపీలో వర్షాలు వరదల తర్వాత ఎటువంటి సిచ్యువేషన్ ఉందో మనం చూస్తాం. ఇంకా కొన్ని ప్రాంతాలు సెటెడ్ కాలేదు, ఇంకా వరదల నుంచి కోలుకోలేదు, ఇంకా ఇళ్లలో వాటర్ ఉన్నాయి కొన్ని కొన్ని చివరి ప్రదేశాల్లో. అయితే నష్టాన్ని అంచనా వేసిన, ఎందుకంటే కేంద్రాన్ని నివేదిక ఇచ్చారు, ఇంకా పూర్తి స్థాయిలో ఇవ్వాలి. సో ఎంత మేర నష్టం జరిగింది, కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు ఆదుకోవాలి, ఆదుకుంటుంది అనుకుంటున్నారు? మీకు ప్యానల్లో ఉన్న మిత్రులకు, ఐ న్యూస్ ప్రేక్షకులకు వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడ ఆశ గారు మనం ఒకటి ఆలోచించాలి. ఇప్పుడు ఉన్న ఏపీ తెలంగాణలో కొన్ని ప్లేసెస్, ఏపీలో ఆల్మోస్ట్ మాక్సిమం ప్లేసెస్ వరదతోనే చాలా ఇబ్బంది పడుతుంది. ఆ ప్రజలకు ఇప్పుడు తీర్చాల్సింది ఆకలి తీర్చాలి. వాళ్ళు ఏమేమి కోల్పోయారు, ఒక ఆమె సర్టిఫికెట్లు, మరొక బిడ్డ తాలిబొట్టుతో సహా, ఇంకొకరు వచ్చేసి బిడ్డలను కోల్పోయి, ఇంకో తల్లిదండ్రులను కోల్పోయి, ఇట్లా అనేక రకమైన మంది వాళ్ళ జీవితాల లోపల సర్వం కోల్పోయిన వాళ్ళు. ఆ సర్వం కోల్పోయిన వాళ్ళకి పార్టీలకు అతీతంగా, వాళ్ళు రాజకీయ పార్టీలు ఏవైనా కానివ్వండి కనుక, పార్టీలకు ప్రభుత్వానికి అతీతంగా కూడా ప్రజలు కూడా మూకుమ్మడి కలిసి ఒకరికొకరు చేయూతనివ్వాలని కోరుకుందాము, ఇవ్వాలని ఆశిద్దాం. కానీ ఆ విషయాన్ని మర్చిపోయి రాజకీయ పార్టీలు రాజకీయాన్ని మాత్రమే మాట్లాడితే, ఈ రాజకీయ చదరంగం దీన్ని ఇక్కడ ఈ వరద బాధితులను కానీ ఈ బురద రాజకీయం చేస్తే అది ఎవరు క్షమించరు. ఇక్కడ ఎవరు ఏది చేసినా కూడా ప్రజల కోసం చేయాలి, ప్రజల పక్షాన చేయాలి. దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ప్రాంతాలలో పర్యటిస్తూ తను ఇక్కడ ప్రజలకు ఇబ్బందుల గురించి మాట్లాడడం పోకుండా వెటకారంగా మాట్లాడడం కొంత బాధ కలిగించుకున్నాను. పర్సనల్ గా నేను మిగతా వ్యక్తులకు, రాజకీయ పార్టీలకు నేను సంబంధించి లేకుండా మన పర్సనల్ గా నన్ను కొంత బాధ కలిగింది. ఆ వెటకారాలు, పొగడతలు, లేకపోతే ఇబ్బందులు, లేకపోతే ఇరుకున పెట్టే విషయాలు ఏవైనా కూడా ఈ వరద సహాయం తర్వాతనో లేకపోతే ప్రజలు కొంచెం కోలుకున్న తర్వాత అవి నిరంతర ప్రక్రియ ఎలాగుంటది. మరికొంతమంది నాయకులు చేస్తామో ఇష్టానుసారంగా మాట్లాడటం, ఇంకో కొంత నాయకులేమో మీసాలు మెలేయటం, ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉందండి. ఇది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటుందని నేను అనుకో. సో ఇవన్నీ కాకుండా ప్రజలకు మాత్రం సహాయం చేద్దాము, తర్వాత రాజకీయంగా మనకేం ఉపయోగపడుతుంది అనే విషయాన్ని ప్రజలు చూసుకుంటారు. ప్రజలు చేసే మేలులు ప్రజలు ఏ రోజు కూడా మర్చిపోరన్న విషయాన్ని రాజకీయ నాయకులకు అర్థం కావాలని మాత్రం నేను ఆశిస్తున్నాను. మరొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి, ఇక్కడ ఉండే పరిస్థితులను బట్టి ఎక్కడైనా ఏదైనా చూసినట్టు అయితే అగమ్య గోచరంగా ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక సమర్పించాలి. ఆ నివేదిక సమర్పించడం లోపల మన ప్రయత్నం ఏదైనా ఉంటుందా అనే విషయాన్ని ప్రతిపక్షము, పాలక పక్షము ఒకటిగా మాట్లాడి, మనుషులుగా మాట్లాడి, సమాజ శ్రేయస్సు కోసం, ఇతరుల హితం కోసము డిస్కస్ చేసుకునే ఆ సందర్భం ఉంటే చెయ్యండి, లేకపోతే దాన్ని మనం ఏం చేయలేం. సో ఒకవేళ కనుక అలాంటి సందర్భం ఏదైనా ఉంటే, ప్రజాహితం కోసం ఏదైనా ప్రయత్నం చేస్తే ప్రజలు నిజంగా అభినందిస్తారు, ఆశీర్వదిస్తారు. దాన్ని నేను ఇరు పార్టీలకు, ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి మాత్రము సవినయంగా నేను వివరిస్తున్నాను. దీన్ని ఇలా జరగాలని మాత్రం కోరుకుంటున్నా. అంతేకాని ఏదో పేపర్ స్టేట్మెంట్ల కోసము వెటకారంగా వెకిలిగా బిహేవ్ చేయటము, మరికొంతమంది నాయకులు, ప్రభుత్వంలో ఉండే నాయకులు కొంతమంది మీసాలు మెలేయటము, ఇవన్నీ చేయడం మానేసి ప్రజల పక్షాన, ఇప్పటికీ 70 years దాటిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో మాత్రం నేను డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తానండి. ఆయన 70 దాటిన తర్వాత ఎవరి మీద డిపెండ్ కాకుండా తను ప్రభుత్వ పక్షాన, ప్రభుత్వ నేతగా ప్రయత్నం చేస్తున్నప్పుడు తప్పులుంటే విమర్శిద్దాం తర్వాత, కానీ చేస్తున్న ప్రయత్నాన్ని మాత్రము కోఆపరేట్ చేద్దామని మాత్రం కోరుకుంటున్నాను. గతంలో ఐ థింక్ లక్ష్మణరావు గారు అనుకుంటా చెప్పారు, ఎందుకంటే ఈ పాయింట్ మళ్ళీ అని కోట్ చేస్తారు కాబట్టి ముందే మిమ్మల్ని అడుగుతూ ఉన్నా. 70 సంవత్సరాలు వచ్చాక చేశారు, 70 సంవత్సరాలు వచ్చాక చేశారని చెప్పి సింపతికి ఏం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. చేశారనడానికి ఆయన చేయాల్సిన బాధ్యత నిర్వర్తించారు. 74 సంవత్సరాలు వచ్చాయి కాబట్టి చేశారంటే, చేయకపోతే లోకేష్ కానీ మిగతా వాళ్ళకి కానీ అప్పగించవచ్చు కదా. ఆ ఏజ్ని ఎందుకు దీన్ని పెడుతున్నారని చెప్పి గతంలో ఒక డిబేట్లో లక్ష్మణరావు గారు, ఇప్పుడు మన ప్యానల్లో కూడా ఉన్నారు, కరెక్టే కదా లక్ష్మణరావు గారు, మీరు చెప్పారు కదా గతంలో. మీ టర్న్ వచ్చినప్పుడు మళ్ళీ మీకు ఛాన్స్ ఇస్తాను. ఓకే, ఎస్ ఆన్సర్. దీంట్లో ఒకటి ఆశా గారు, లక్ష్మణరావు గారు అన్నట్టు 100% రైట్. కానీ ఇక్కడ
70 సంవత్సరాలు దాటిన తర్వాత రిటైర్మెంట్ తీసుకోవచ్చు. కానీ దరిద్రమైన మన రాజకీయాలు ఎట్లున్నాయంటే సచ్చేంత వరకు కూడా ఎవరు రిటైర్మెంట్ తీసుకోరు. పని చేసే వాళ్ళని మాత్రమే గుర్తిస్తారు తప్పితే ఇంట్లో కూర్చోమని సలహాలు ఇవ్వరు. ఇది మన రాజకీయ చరిత్ర లోపల మన కాన్స్టిట్యూషన్ లో కూడా ఉంది. ఇక్కడ ఏజ్ కానీ దీని కానీ చిన్నపిల్లలు ఒక మొఘల్ సామ్రాజ్యం లోపల బాబర్ అక్బర్ లాంటి వాళ్ళు చిన్నపిల్లలప్పుడే రాజకీయాల్లోకి వచ్చారు. అప్పుడు కింగ్స్ అయ్యారు. దాన్ని మనం ఏం చేయలేం. అట్లా అనుకున్నట్టయితే యూదా సామ్రాజ్యం లోపల యూదులు కూడా అప్పటి నుంచి సల్మాన్ రాజు, డేవిడ్ రాజు కూడా చిన్నపిల్లలప్పుడే కింగ్స్ అయ్యారు. ఇక్కడ చిన్నపిల్లలప్పుడు పెద్దవాళ్ళు కాదండి, దీనికి సంబంధం లేదు. ఇక్కడ చేసింది పని చేసే వ్యక్తి, పని చేయని వ్యక్తి మాత్రమే. 70 సంవత్సరాలు వచ్చిన తర్వాత సిఆర్పిసి కింద కేసులు బుక్ చేయరా? క్రైమ్ కేసులు బుక్ కావా? దానికి సంబంధం లేదు. ఇది ఇక్కడ ఏంటంటే మనిషి మానసిక పరిపక్వత ఉన్నంత కాలము, మానసికంగా తన ఆరోగ్యంగా ఉన్నంత కాలము ఇక్కడ పని చేయొచ్చు అనేది మన రాజ్యాంగం చెప్తుంది. చెప్పేది ఆయన చెప్పింది ఏంటంటే 70 సంవత్సరాల తర్వాత అంటే 74 సంవత్సరాల వయసులో ఈ స్థాయిలో పనిచేస్తున్నారు చంద్రబాబు, దాన్ని మేము అభినందిస్తున్నామంటే దానికి మొన్న ఒక ప్యానల్ మెంబర్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. 74 సంవత్సరాలు అంటూ కూడా సింపతి గెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, చేయాల్సిన బాధ్యత ఆయనది కదా, చేశారు, దాంట్లో మళ్ళీ ఏజ్ ఎందుకు చెప్తున్నారు అనేది ఆయన పాయింట్. 100% అండి. ఇప్పుడు ఒకటండి, మీకు మన కొన్ని అంశాలు రెండే అంశాలు, ఇంకా మిత్రులు చాలా మంది ఉన్నారు ఇక్కడ. మనము మాట్లాడే మన భాష లోపల, భారతదేశ చరిత్ర లోపల, లేకపోతే తెలుగు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలుగు భాష లోపల ఒకటి, ఏ వ్యక్తి అయినా తను బలహీనుడు అనుకున్న వ్యక్తి బలవంతుడుగా ప్రయత్నించినప్పుడు నువ్వు చేసిన సహాయాన్ని మర్చిపోలేమని ఒకటి అంటుంటాం. ఇది ఇతడి వ్యక్తిని మనం అభినందించడం కాదు, అభినందించడం కాదు. చంద్రబాబు గారిని 100% ఇప్పుడు ఒక ఆడపిల్ల 10 మందిని కొట్టిందంటే, అమ్మ నువ్వు ఆడపిల్లవు, 10 మందిని తన్నావు, నిన్ను నువ్వు రక్షించుకున్నావు అంటే మనం అభినందిస్తాం. ఆడపిల్ల కదా తన్నింది, తన శ్రేయస్ కోసం ఇస్తున్నాడు, మీనింగ్ లేదు. ఇక్కడ 7-10 వయసు లోపల తను ప్రజానికం కోసం మాట్లాడుతున్నాడు అంటే చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడుతున్నాడు తప్పితే నేను ప్రభుత్వంలో ఉన్న అందరిని గురించి నేనే దండలేయటం లేదు. చంద్రబాబు నాయుడు 100% అభినందించాల్సిందే. ఎవరైనా దీన్ని వంకర చూపు చూస్తే దాన్ని మనం ఏం చేయలేము. పచ్చకామలకు లోకం అంతా పచ్చగా ఉంది అంటున్నాం. 100% చంద్రబాబుని అభినందిస్తాను, అభినందించాల్సిందే. ఓకే నిమిషం. విల్సన్ గారు గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ఇప్పుడు ఏపీ స్టేట్ కేంద్రం వైపు చూస్తోంది, చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వరదల కారణంగా ఇంకా సోషల్ మీడియాలో మేమ్స్ ఇవన్నీ పక్కన పెడదాం. ఏ ప్రభుత్వం వచ్చినా ఏం జరిగింది, గత ప్రభుత్వం వస్తే కోవిడ్, ఈ ప్రభుత్వం వస్తే ఇట్లా ఇవన్నీ సమాన్ జరుగుతున్నాయి. కానీ కేంద్రం సహకారం కావాల్సి వచ్చింది. ఎంత మేరకు సహాయం చేస్తుంది అనేది ఒక పెద్ద అంశం కింద మారింది, ఒక పెద్ద ప్రశ్న కింద మారింది. కేంద్ర మంత్రులు వస్తున్నారు, చూస్తున్నారు, పర్యటించారు. కేంద్రానికి రాష్ట్రం కూడా నివేదిక ఇచ్చింది. సో ఏ మేర సహాయం చేసే అవకాశం ఉందనుకోవచ్చు? గుడ్ మార్నింగ్ మేడం. మీకు ప్యానల్ ఉన్న జయరామ్ గారికి, అదేవిధంగా చౌదరి గారికి, లక్ష్మణ్ గారికి, చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా, కేంద్రం 2 విడతలుగా కేంద్ర బృందం రావడం జరిగింది. ఇక్కడ ఏవైతే నష్టాలు ఉన్నాయో ఆ నష్టాలను కూడా ఒక అంచనా వేయడం జరిగింది. ఖచ్చితంగా కేంద్రం సహాయం చేయాలనే ఒక నిర్ణయంతో ముందుకెళ్తాం, అందులో ఏమి సందేహం లేదు. అందులో భాగంగా మంత్రులు వచ్చి ఇక్కడ క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి వెళ్ళారు. మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే మంత్రి సత్యకుమార్ గారు ప్రత్యేకంగా దీనిపైన దృష్టి పెట్టి క్షేత్ర స్థాయిలో ఏం చేయాలనే దగ్గర ఒక స్పష్టమైన వైఖరితో ముందుకెళ్తున్న పరిస్థితి. గతంలో 34 కోట్లు వస్తే ఇప్పుడు 64 కోట్ల వరకు కూడా దానికి ఆయన వైద్య శాఖకు సంబంధించి కూడా స్థాయి తీసుకొచ్చారు. గతంలో లేనంత ఎక్కువ నిధులు తీసుకొస్తున్నారు. అదేవిధంగా పురంధేశ్వరి గారు కేంద్ర మంత్రులతో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా అమిత్ షా గారితో మాట్లాడడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ పేషితో కూడా మాట్లాడడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ సంబంధించిన వరదలు ఒక ఉత్పాతంగా వచ్చాయి. అవి ఏ స్థాయిలో వచ్చాయి అనేది ప్రత్యక్షంగా బాధ అనిపించిన వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే ఈ వరదలు రావడం అనేది విజయవాడకి కొత్తగా అన్నప్పటికీ ఇప్పుడు వచ్చిన వరదలు 11 లక్షల క్యూసెక్కుల నీళ్లు వస్తే ఒక ప్రాంతం ఏ స్థాయిలో జలమయం అవుతుందో మనకు తెలుసు. కాబట్టి ఇది 4-5 ఏళ్లుగా ఉన్న ప్రభుత్వం, 5 ఏళ్ళు ఉన్న ప్రభుత్వం వాళ్ళు వేసిన ఏదైతే నీటిపారుదల శాఖ మంత్రులు ఉన్నారో వాళ్ళు నీటిపారుదల శాఖ మంత్రి బాధ్యత నిర్వర్తించకపోవడం ఒక విషాదం. తద్వారా ఎందుకంటే భవిష్యత్తులో ఎప్పుడైనా ఒక నాయకుడు ఏం చేయాలంటే ఒక 100 ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుందని దగ్గర వర్క్ స్టార్ట్ చేయాలి. కానీ గతంలో ఆ స్పృహ లేదు. పోలవరాన్ని పడకే ఇచ్చారు, భవిష్యత్ ప్రయోజనం దృష్టిలో పెట్టుకున్న పోలవరాన్ని.
కాబట్టి గత ప్రభుత్వ నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తా ఉంది. దరిదాపు 5 వరకు టెండర్లు రద్దు చేసిన పరిస్థితి ఉంది గత ప్రభుత్వం. ఈ బుడమేరు సంబంధించి ఏదైతే కొల్లేరు వరకు సంబంధించిన ఈ ఆధునీకరణ పనుల విషయంలో వాటన్నిటికీ నిర్లక్ష్యం చేసిన పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ఎవరు చరిత్రలో విస్మరించలేదు. జరిగిన తప్పును ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ చేయాల్సింది. అదే సమయంలో ఇప్పుడు వివిధ రకాలుగా నష్టపోయారు, వస్తువులు నష్టపోయారు, అదేవిధంగా పంటలు నష్టపోయారు. వీటన్నిటి మీద కూడా ఒక అంచనా వేసుకుని కేంద్రం వస్తుంది. ఇప్పుడు మీరు పెట్టిన టాపిక్ లో ఇప్పుడే అరెస్ట్ వద్దు అని చెప్పని మాట్లాడదాం. అరెస్టుల విషయంలో కూడా దాని గురించి కూడా మాట్లాడదాం, అరెస్టుల గురించి కూడా సెపరేట్ గా మాట్లాడదాం. ఇప్పుడు ముందు సహాయం గురించి మాట్లాడిన తర్వాత ఆఫ్టర్ దట్ అరెస్టులు చేరికల గురించి మాట్లాడదాం. విషయంలో కేంద్రం స్పష్టంగా ఉందని తెలియదు. ఓకే, ఎస్ లక్ష్మణ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ఆశా గారు. గుడ్ మార్నింగ్ లక్ష్మణ్ గారు. ఎస్, వరదలు వచ్చాయి, మీ అధినేత వెళ్ళారు, పరిశీలించారు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో వెళ్ళారు, మాట్లాడారు. ఏమి ఇచ్చారు, ఏం చేయలేదు, ఇది మ్యాన్మేడ్ ఫ్లడ్స్ అన్నారు, దానికి మిస్టేక్ అని ఉన్నారు. చాలా డిబేట్స్లో కూడా మనం మాట్లాడున్నాం. ఈ వరదలు వచ్చిన ఈ 15 days నుంచి మనం దాదాపుగా వరదల గురించి, సాయ చర్యల గురించి, కేంద్ర సహకారం, రాష్ట్రం తీసుకున్నటువంటి చర్యలు, వైసీపీ నాయకులు చేస్తున్న కామెంట్స్ గురించి మాట్లాడుతున్నాం. పిఠాపురం వెళ్ళారు. పిఠాపురంలో వరదల గురించే కదా వెళ్తా, వరద ప్రభావిత ప్రాంతాలు, వర్షాల వల్ల నష్టపోయినటువంటి ప్రజల్ని పరామర్శించడం, వీటి గురించే కదా. ఇక్కడ కూడా రాజకీయంగా ఇంతకుముందు జయరామ్ గారు చెప్పిన పాయింట్స్ కూడా ఐ థింక్ అదే అనుకుంటా. ఎంతవరకు ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజల కష్టాల నుంచి బయటికి తీసుకురావడానికి ఏ విధంగా సహకరించాలి, అధికార పార్టీకి ఏ విధంగా సజెషన్స్ ఇవ్వాలి, సూచనలు ఇవ్వాలి, లేదంటే కనుక వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావాలి, మీరు ఈ విధంగా చేయండి అని చెప్పి. కాకపోతే అక్కడ కూడా ఎక్కడికి వెళ్ళినా సరే అయితే రెడ్ బుక్, లేదంటే కనుక సంక్షేమ పథకాలు, ఈ 2 అంశాలు తీసుకొస్తున్నారు. ప్రజల పక్క కష్టాలు ఉంటే సంక్షేమ పథకాలు, అమ్మఒడి మీకు 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 ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ కూడా రాజకీయాలేనా అనే ఒక ప్రశ్న వస్తుంది. దానికి మీరు సమాధానం ఏం చెప్తారు? ఆశయ్ గారు, మీకు అలాగే సోదరి గారికి, విల్సన్ గారికి, అలాగే జయరాం గారికి, ఐఎన్ఎస్ వీక్షలకు యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం అండి. రాజకీయ పార్టీలు అనగా రాజకీయాలే చేస్తాయండి, వేరే వేరే చెయ్యం. రాజకీయాలు చేయాలా, గతంలో కూడా వాళ్ళు కూడా రాజకీయాలే చేశారు. రాజకీయాలు చేశారు కాబట్టినే అధికారంలోకి వచ్చారు. రాజకీయాలు చేయకపోతే అధికారంలోకి రారు కదా. ఎవరైనా ఏ పార్టీ అయినా ఎవరైనా చిన్న అవకాశం ఎక్కడ దొరుకుతుందా, దేన్ని బేసిక్ పాయింట్ తీసుకుని మనం దీన్ని రాజకీయంగా ఏ విధంగా చేయాలని ఆలోచించి ప్రతి ఒక్క ఆ నాయకులు ఏంటంటే వాళ్ళ యొక్క వ్యూహాలు రచించుకుంటారు. సో ఈ రోజున మేము కూడా ఏంటంటే ఆ వరద బాధితుల దగ్గరికి వెళ్ళి, అలాగే వరద బాధితులకి మీరు ప్రభుత్వం తరపు రావాల్సినటువంటి సహాయం అందించాలి. అలాగే ఎక్కడైతే అరకర సహాయం అందిందో దాన్ని మీరు పూర్తిగా ఇవ్వాలని మా పార్టీ తరపున మా నాయకులు, అధ్యక్షులు, అలాగే మాజీ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అందరూ కూడా ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ప్రజలకు అండగా నిలబడి మా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా సహాయ చర్యలో పాల్గొనడం జరిగింది. సో ఈ రోజున మరి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గతంలో వెళ్ళారు, ఒక 2 రోజులు 3 రోజుల క్రితం. వెళ్ళేటప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు సొంత నియోజకవర్గంలో ఆయన గ్రౌండ్ లెవెల్లో, గ్రౌండ్ రియాట్ లో తిరగకన్నా మెయిన్ రోడ్డు అంటే ఐవో రోడ్డులో, మామూలు తార్ రోడ్డు ఎక్కడుంటే అక్కడ ఒక మోస్తారు వర్షపు నీళ్లు ఉండేటువంటి ప్రదేశంలో తిరిగి కెమెరా కాలు వైపు పెట్టి ఫోకస్ చేసి ఒక సినిమాటిక్ గా ఆయన తిరగడం మనం చూసాం. అంటే నేను కూడా బురదలో కాలేసి తిరుగుతానని జనాలకు చూపించాలని ఒక ఇంటెన్షన్ కనబడింది తప్ప, నేను మా నియోజకవర్గం ప్రజలకు నేను అండగా ఉన్నాను, వరద ప్రాంత ప్రజలకు నేను అండగా ఉన్నాను, ఇక తక్షణ సాయం ఎంత చేస్తాను, నా కార్యకర్తలు, నాయకులందరూ కూడా మీకు అండగా ఉంటారని పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వలేదే, ఎక్కడ మాట్లాడలేదే. ఏంటంటే ఒకటి చెప్తున్నాను సార్, ఈ రోజున ఆశా గారు అదే జగన్మోహన్ రెడ్డి గారు నేను వెళ్ళినప్పుడు ప్రజల యొక్క ఆదరణ మీరు చూడండి. మన గతంలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు ప్రజల ఆదరణ చూడండి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ప్రజల ఆదరణ గురించి ఎందుకు లక్ష్మణ్ గారు? సిద్ధం సభలకు చూసినప్పుడు అర్థమైందిగా. సిద్ధం సభలు చూసినప్పుడే ఆ స్థాయిలో ప్రజానికం వచ్చినప్పుడు ఏ నాయకులకి రాలేదు, ఈ స్థాయిలో మా ప్రజానికం వచ్చారు. ఎక్కడికైనా వస్తుంటారు. నా ప్లీజ్ ఇప్పుడు మనం మాట్లాడేది అందుకే నేను చెప్పాను, రాజకీయాలు చేసే టైంలో రాజకీయాలు చేయాలి, ప్రజల్ని కాపాడాల్సిన టైంలో ప్రజల్ని కాపాడాలి. ఆ టైంలో కూడా అక్కడికి వెళ్ళి పిల్లల్ని రండి ఇంకో మీకు 15 అన్నారు. ఇది 6 కోట్లు అనేది 1 కోటి తెలంగాణకి, మిగతా 5 కోట్లు ఏపీకి అనుకోండి. ఓకే, కాకపోతే
ఒక్క నిమిషం అమ్మా. కాకపోతే పవన్ ఇప్పుడు కళ్యాణ్ చేయాల్సింది ఏంటి? మీకు ఎంతవరకు నష్టపోయారు, ఏవి కావాలి, ఏం నష్టం జరిగిందని చెప్పి అడగడం మానేసి ఇప్పుడు కూడా సంక్షేమ పథకాలు మనం చూసాము. చనిపోతే అక్కడికి కూడా వెళ్ళి నేను వచ్చుంటే వాడికి సంక్షేమ పథకం అందేది, అమ్మఒడి పడి ఉండేది, వీళ్ళు వచ్చారు అమ్మఒడి ఇవ్వలేదు, ఇవన్నీ కూడా మాట్లాడుతుంటే ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది? ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆశా గారు ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ప్రజా సంక్షేమం వైపు ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల వైపు డెవలప్మెంట్ గురించి ఖచ్చితంగా మాట్లాడతారు. ప్రజల దగ్గర ఉండేటప్పుడు ఆ ఖచ్చితంగా రిప్రజెంటేషన్ ఇస్తారు. ఎవరికన్నా నెలకొంటారు మాట్లాడుతుంటారా? మేము ఒకటే చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక రకంగా మాస్ బ్యాటింగ్ చేశారు, ర్యాగింగ్. ఎందుకంటే వాళ్ళ అధికారంలోకి రాగానే ఏమన్నా మేము వచ్చిన 80 రోజుల్లోనే 98% చేసామమ్మా. కావాలంటే మీరు రికార్డ్ తీసుకోండి. 80 రోజుల్లోనే అన్ని కూడా అమలు చేసాం. వచ్చి 90 రోజులు అవుతా ఉంది కదా. అమ్మఒడి మీ పథకం ఇప్పుడు ఏదైతే తల్లికి వందనం అని చెప్పి మార్చున్నారు, అమ్మఒడి 80 రోజులు కంప్లీట్ చేశారా? అమ్మఒడి అవన్నీ పెట్టుకున్నా ఇంప్లిమెంటేషన్ చేసుకుని వచ్చాం. మేము వచ్చిన అమ్మఒడి అనేది 80 రోజులు చేస్తున్నారా, ఇచ్చారా? అమ్మఒడి కూడా 80 రోజుల్లో మేము 80 రోజుల్లో మీకు ప్రకటించాం. ఎప్పుడు ఇస్తున్నాం? ఆ సంవత్సరంలోనే ఇచ్చాం. ప్రకటించిన 80 రోజులు ఆ సంవత్సరంలోనే ఇచ్చాం. ఈ సంవత్సరం ఈ సంవత్సరం అమ్మఒడి ఇస్తూ ఉన్నారా? ఏమన్నాడు? నెక్స్ట్ ఇయర్ అన్నారు. వరద సహాయం గురించి మాట్లాడదాం. ఇప్పుడు కూడా మన సంక్షేమ పథకాల గురించి మాట్లాడితే నేను క్వశ్చన్ చేస్తున్నాను అర్థం ఉండదు. సంక్షేమం గురించి పక్కన పెడతాం కొద్దిసేపు. రాష్ట్రం సంక్షేమ పథకాల గురించి లేదు, రాష్ట్రం ఏ విధంగా తేలుకోవాలనే పరిస్థితిలో ఉంది. తేరుకోని సిచ్యువేషన్స్ కేంద్రం ఎటువంటి సహకారం చేయాలనుకుంటున్నారు? ఎంత నష్టపరిహారం కేంద్రం నుంచి సహాయం కోరుకుంటున్నారు? గత అధికార పార్టీ చంద్రబాబు నాయుడు గారు 10,000 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగింది. ఎక్కడైతే విజయవాడలో గానీ పెట్టపురంలో గానీ జరిగినటువంటి ఈ అడ్వాన్స్ కాంట్కి 10,000 కోట్ల రూపాయలు ఆస్తి నష్టం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా 10,000 కోట్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేసినట్టుగా లెటర్ పంపించినట్టుగా వస్తున్నటువంటి వార్తలు. ఈ 10,000 కోట్లలో కేంద్ర ప్రభుత్వం గతంలో 15,000 కోట్లు అప్పులు ఇస్తామని అన్నదానికే ధిక్కారం లేదు ఇంతవరకు. అవి ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు. ఈ 10,000 కోట్లు కూడా ఇప్పుడు ఇస్తారా ఇవ్వరా, లేదా అక్కడ ఉన్నటువంటి వరద ప్రాంత ప్రజలకు వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరుస్తలేదు చూడాలి కదా. మేము అడ్డు చెప్పాం, ఎవరైతే చనిపోయిన వాళ్ళకి 25 లక్షలు ఇవ్వండి, ఎవరైతే వాళ్ళకి పాక్షికంగా ఇళ్ళ మునిగాయో వాళ్ళకి ఒక 50,000 ఇవ్వండి, పూర్తిగా మునిగిపోయిన వాళ్ళకి 1,00,000 రూపాయలు ఇవ్వండి, ఆ నష్టమేర జరిగినటువంటి వ్యక్తులకి ఒక 25,000 సాయం చేయండి అని చెప్పాము. మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేసాం. ఆ రకంగా ప్రజలు ఏ రకంగా తీసుకెళ్తారో చూడాలి కదా. పార్టీ తరఫున ₹1 కోటి ఇస్తామన్నారు, చెక్ పంపించడం జరిగిందా? ఆశా గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఇవ్వాలి అప్పుడు ఇస్తారు. ఇప్పుడు ఇచ్చినటువంటి మళ్ళీ గారు చెప్తా ఉన్నా, పాయింట్ ఎందుకు రావట్లేదు? కేంద్రం మాత్రం వెంటనే ఇచ్చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి, కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి. అంటే మేము ప్రతిపక్షంలో ఉండి మేమేమో ఆదుకొని మా నాయకులు మా కార్యకర్తలు వచ్చి మీరేమో ఏసు రూములో రెస్ట్ తీసుకుంటారా? ఏంటి లక్ష్మణరావు గారు, అన్ని మీకు తెలుసు కూడా. ఎట్లా నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి ముందు 3 రోజులు వచ్చారు, మళ్ళీ బెంగళూరు వెళ్ళారు, నిన్న వచ్చారు, పిఠాపురం వెళ్ళారు. ఏం మాట్లాడుతున్నారు ప్లీజ్? శ్రీనివాస్ చౌదరి గారు గుడ్ మార్నింగ్ అండి. పిఠాపురం వెళ్ళి సంక్షేమ పథకాల గురించి మాట్లాడితే తప్పే ఉందమ్మా. సంక్షేమ గురించి మాట్లాడితే ఓకే. శ్రీనివాస్ చౌదరి గారు గుడ్ మార్నింగ్. అసలు మీరేం చేశారన్నా? మీ కేంద్ర ప్రభుత్వం నుంచి మీరేం చేశారు? విజయవాడకి ఏం చేశారు? పిఠాపురానికి ఏం చేశారు చెప్పండి. కదా ఆ చిత్తశుద్ధిగా లేదు కదా మీకు. అసలు మీకు ఎంత శక్తి చూద్దాం అన్న? మీ బీజేపీ ప్రభుత్వానికి రాష్ట్రం మీద, రాష్ట్ర పట్ల, ప్రజల పట్ల, ప్రజల పట్ల మీకు ఎంత చిత్తశుద్ధి ఉంది? మీకెంత ఔన్నత్యం ఉంది చెప్పండి. వెనకొచ్చి అరిసే వాళ్ళందరూ కూడా పెయిడ్ బ్యాచ్. నేనేమంటానంటే మన ప్రజల గురించి మాట్లాడుకుందాం. మీకెంత పెయిడ్ బ్యాచ్ ఎవరన్నారండి? రాజకీయ
ప్యానెల్లో శ్రీనివాస్ చౌదరి గారు కూడా ఉన్నారు, ఆయన కూడా ఛాన్స్ ఇద్దాం ప్లీజ్. బీజేపీ ప్రభుత్వం గురించి ఏం మాట్లాడాల్సి వస్తుంది కదా? మీడియాలోకి వస్తే అసలు బీజేపీ కొన్ని విషయాలు మాట్లాడటమే సిగ్గుసేటు నన్ను అడిగితే. లక్ష్మణరావు గారు ఒక నిమిషం, విల్సన్ గారు ఒక నిమిషం. శ్రీనివాస్ చౌదరి గారు గుడ్ మార్నింగ్ అండి ఆశ మరొకసారి. గారు అదే చెప్తున్నా. లక్ష్మణరావు గారు ప్లీజ్ మీ టర్న్ అయిపోయింది, ప్లీజ్ వెయిట్ చేయండి, ప్లీజ్ వెయిట్ చేయండి. లక్ష్మణరావు గారు వెయిట్ చేయండి, లక్ష్మణరావు గారు వెయిట్ చేయండి ప్లీజ్, లక్ష్మణరావు గారు వెయిట్ చేయండి ప్లీజ్. నేను మీకు సమయం ఇవ్వలేదు, సమయం ఇవ్వలేదు, ప్లీజ్ 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 ప్లీజ్. మళ్ళీ మీరు రేస్ చేస్తే మళ్ళీ విల్సన్ గారు స్టార్ట్ చేస్తారు. ఒక నిమిషం వెయిట్ చేయండి, కనీసం ఇక్కడ కూర్చున్న వాళ్ళకి వాల్యూ ఇవ్వండి ప్లీజ్. వెయిట్ చేయమన్నప్పుడు కనీసం ఒక నిమిషం మౌనంగా ఉండండి ప్లీజ్, సైలెంట్ గా ఉండండి. లక్ష్మణరావు గారు మీ టర్న్ ఇస్తాను, మా టర్న్ ఇచ్చిన మళ్ళీ మీరు మాట్లాడదురు కానీ మీకు ఏదైనా ఉంటే నోట్ చేసుకోండి, క్వశ్చన్ చేయండి, తప్పకుండా ఛాన్స్ ఇస్తాను ప్లీజ్. శ్రీనివాస్ చౌదరి గారు. నా మొదట ఆశా గారు మీకు, అలాగే ఐన్యూస్ ప్రేక్షకులకి, లక్ష్మణరావు గారు వైఎస్ఆర్సీపీ నేత, బీజేపీ నేత విల్సన్ గారికి, అనలిస్ట్ రఘురామ్ గారికి నా నమస్కారాలు. ఎంతవరకు గట్టిగా నష్టం అరిస్తే- జరిగింది, పూర్తి స్థాయి నష్టం అంచనా వేయడానికి ఇంకెంత సమయం పడుతుంది, కేంద్రానికి ఎంతవరకు అంచనా వేశారు నివేదిక ఇవ్వడం? ప్రాథమికంగా వరద బాధితులకు సంబంధించిన నష్టాన్ని 6,840 కోట్లని అంచనా వేయడం జరిగింది. అవును. అంటే దాదాపు 7,000 కోట్లని. దీనిపైన కేంద్ర బృందం ఒకసారి వచ్చింది, మళ్ళీ రెండోసారి కూడా వేరే వాళ్ళు వచ్చారు, డిస్కస్ చేశారు, వెళ్ళారు, ఎంతో కొంత ఇతర విధంగా సాయం చేయాలని డిసైడ్ చేశారు. అయితే ఇక్కడ వరదల్లో బురద రాజకీయం చేయదలుచుకోలేదు కాబట్టి స్టేట్ ఎంతో గా కొంత అంటే మాట్లాడుతుంది. నా ఏంటి ఆ స్టేట్మెంట్ అర్థం కాదు. ఎంతో కొంత అంటే మా ఇప్పుడు ఫస్ట్ ప్రైమరీ కొన్ని ఉంటాయి, మళ్ళా ఈసీలు అలాగే అలాగే మనకి ఇవ్వాల్సిన డ్యామేజ్ సంబంధించిన నష్టపరిహారం పూర్తిగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలన్నీ కేంద్రాలే కదా మేడం. ఎస్ ఎస్ సార్ విల్సన్ గారు ఇలా చేయటంతో వాళ్ళు అక్కడ నుంచి విపత్తు helicopter సహాయ నిధి నుంచి పంపించారు. ఇవ్వాలి, పక్క రాష్ట్రాలకు ఇచ్చినప్పుడు మన స్టేట్ కి కూడా సమానంగా ఇవ్వాలి, కేంద్రానికి NDRF ఆ బాధ్యత ఉంటుంది, ఇప్పుడు ఉండాలి కూడా. ఇప్పుడు విపత్తు నివారణ కేంద్రానికి సంబంధించి విపత్తు నివారణ బడ్జెట్ ఉంటుంది, ఉమ్, దాన్ని Yes. ఖచ్చితంగా అలికేట్ చేస్తారు, అనుమానం అక్కర్లేదు. దాన్ని మామూలుగానే ఏదైతే ప్రాథమికంగా విపత్తులు వస్తాయో దాన్ని ఖర్చు పెట్టడం కోసమే బడ్జెట్ లో డబ్బులు కేటాయిస్తారు. ఉమ్, సో ఆ విధంగా మనం ప్రైమరీగా ఇవ్వాల్సిన కొన్ని ఏర్పాట్ల పైన చేశారు. ఇంకా నష్టపరిహారం సంబంధించిన వివరాలు, పూర్తి వివరాలు ఇవ్వమని చెప్పి కలెక్టర్ చెప్పాము. మొన్ననే పయ్యవల్ కేశవర్ గాని అలాగే మన రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారు కానీ పూర్తి స్థాయిలో 6,808 కోట్లు ఇవ్వమని చెప్పి వాళ్ళ ప్రాథమిక రిపోర్ట్ అయితే ఇచ్చేసారు. ఉమ్, సో ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ప్రజల ముందు ప్రథమ కర్తవ్యం ఏంటంటే ముందు ప్రజలకి కష్టాలు రాకుండా ఇంట్లో బురద వ్యవహారాలు చెడిపోయడంతో, పూర్తిగా గొడ్లను దెబ్బతినడంతో వాళ్ళు తినడానికి ఆహారం, తాగడానికి పాలు, నీళ్లు ఇవ్వాల్సిన ప్రాథమిక కర్తవ్యం పార్టీ నిర్వహించింది. ఇక్కడ రాజకీయాలు పక్కన పెట్టి అన్ని రాజకీయ పార్టీలు చేయి కలిపి విజయవాడలో వచ్చిన వరదల పైన ఇతోధికంగా వాళ్ళ వల్ల నీళ్లు కావచ్చు, పాలు కావచ్చు, లేదంటే పులిహోర ప్యాకెట్లు కావచ్చు, స్వచ్ఛందంగా కూడా చాలా మంది వచ్చారు వాలంటీర్స్. ఎస్ చాలా మంది వాలంటరీగా వచ్చారు. దీంట్లో చాలా మంది పేరు చెప్పేది కాదు కానీ చాలా మంది స్వచ్ఛంద సంస్థలు కూడా వచ్చి ఇతోధికంగా వచ్చి సాయం చేశారు. వాళ్ళందరికీ కూడా మనం చేతులెత్తి నమస్కరించాలి. ఇక్కడ మేము ప్రతిపక్షం అని చెప్పో లేదా మాజీ ముఖ్యమంత్రి అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వచ్చారో మాకు తెలియదు, ఎందుకు పోయారో మాకు తెలియదు. ఎందుకంటే ఆయన వచ్చింది ఒక క్రిమినల్ పరిశీలించడానికి వచ్చాడు. ఆయన ఒక జైల్లో ఉన్నాడు, ఆయన్ని మాట్లాడించడానికి వచ్చాడు. వస్తూ వస్తూ పోతూ హాయ్ బాయ్ అని చెప్పి ఇక్కడ విజయవాడ నిలబడుకొని కాసేపు ఏదో ఆయన నచ్చిన మాటలని మాట్లాడేశాడు. ఏంటంటే నాకు బీపీ ఉందా, మా అభిమానులు బీపీ ఉంది, వాళ్ళ పార్టీ అభివృద్ధి గొడవ పడతారు, ఓకే భాష గురించి ఆల్రెడీ డిబేట్ పెట్టాంలేండి. ఓకే రైట్. ఓకే. అంటే నేను ఏమంటానంటే రాష్ట్రంలో కష్టాల్లో ప్రజలు ఉండేటప్పుడు పార్టీలు, జెండాలు, అజెండాలు పక్కన పెట్టి వాళ్ళకి సాయం చేయాలి. ప్రార్థించే పెద్దల కన్నా సాయం చేసి చాలా గొప్ప అని చెప్తారు. మీరు 10 పైసలు ఇస్తారా, 10 రూపాయలు ఇస్తారా, ఎంత ఇస్తారా, ఇచ్చి మేము ఇచ్చాం అంటే వేరే. మేము ₹1 ప్రకటించేశారు. ఎవరు ప్రకటించారు? అమెరికా ప్రకటించారా, ఆఫ్రికా ప్రకటించారా? రాష్ట్ర ప్రభుత్వానికైతే రాలా. కొన్ని ప్రకటించకపోతే పోయినారు. కనీసం మీరు వాళ్ళకి నీళ్ల ప్యాకెట్, పాల ప్యాకెట్, భోజనం ప్యాకెట్ మీ పార్టీ నాయకులు విజయవాడలో మేయర్ వాళ్లే, కార్పొరేటర్ వాళ్లే, వైఎస్ఆర్సీపీ నాయకులే. మరి వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు ఎందుకు సాయం చేయలేకపోతున్నారు? వాళ్ళే కదా గెలిచారు ప్రజాప్రతినిధులుగా. సో ఈ రోజు పూర్తి స్థాయిలో పార్టీలని పక్కన పెట్టి రాష్ట్రం నుంచి ప్రజలు పెద్ద ఎత్తున భారీగా వచ్చి బియ్యం గాని, పప్పులు గాని భారీగా సాయం చేస్తుంటే నిజంగా మానవత్వానికి ప్రతీకగా కనబడతా ఉంది. దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు బుడమేరుకు సంబంధించిన నష్టాన్ని, లేదంటే ఇంకొక కృష్ణానదిలో వచ్చిన వాటర్ కొలుచుకోవాలి, కొలవలేదా, వానలు వస్తాయని ముందే తెలవలేదా, ఇవన్నీ మాట్లాడడం వల్ల ఉపయోగం ఉంది. ఎవరికైతే కష్టం ఉందో సాయం చేయడం మొదటి ఫస్ట్ ప్రయారిటీ చేయాలా. అది వదిలేసి ₹1,000 కోట్ల, ₹1,00,000 కోట్ల సంపాదించుకున్న మీ నాయకులు ఎక్కడున్నారు కనపడట్లా. ఇప్పుడు బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ, కమ్యూనిస్టులు కూడా చివరికి కష్టపడి మాక్సిమం సాయం చేస్తున్నారు. ఎందుకు వరద రావడానికి బుడమేరు దుఃఖదాయనిగా మారిన విజయవాడ ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. దానికి గండ్లు పడ్డాయి. ఆగమేఘాల మీద 6 రోజుల్లో మా మినిస్టర్ గారు కూర్చొని
జేసీబీలు పెట్టి పూర్తి చేశారు, వెంటనే పూర్తి చేసేసారు కదా. అలాగే దానికి సబ్ కెనాల్ గా ఉన్నటువంటి కృష్ణానది కలపాల్సిన కాలం కూడా పన్నెత్తుకున్నారు కదా. ఈ రోజు చూడండి విజయవాడకి వెళ్ళి నేను ఉదయాన్నే కూడా మాట్లాడాను, చాలా వరకు మాక్సిమం వాళ్ళకి ఇంట్లో వస్తువులు చెడిపోతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ రిపేర్ చేయిస్తున్నాం, గ్యాస్ సప్లై చేస్తున్నాం, ఈ మంత్ కరెంట్ బిల్ ఎగ్జామ్ చేసేసాం. అదేవిధంగా 2 వీలర్స్ అందరికి కూడా రిపేర్ చేయమని చెప్పి కార్పొరేట్ కంపెనీతో చర్చించాం. వాళ్ళు అన్ని స్టార్ట్ చేసేసారు కదా. ఫైర్ ఇంజిన్లు పెట్టి ఇల్లు క్లీన్ చేపిస్తారు. ఎందుకంటే బట్టలు, వాళ్ళు వాడుకునే బెడ్లు, టీవీలు, మిక్సీలు, అలాగే గ్రైండర్లు, వాషింగ్ మిషన్లు కూడా ఏ ఒక్కటి వదలకుండా సిఎస్ఆర్ ఫండ్ కింద కార్పొరేట్ కంపెనీ హెల్ప్ తీసుకుంటున్నాం. ప్రతి ఒక్కరు ఈ క్షేత్ర స్థాయిలో పనిచేస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో వరదలు వచ్చాయి కదా, గుంటూరులో వరదలు వచ్చాయి, అన్నమయ్య ప్రాజెక్ట్ పట్టుకుపోయింది. అప్పుడు ఏం చేశారు చెప్పండి? ఇంతవరకు ఏం చేయలేదు కదా. అన్నమయ్య ప్రాజెక్ట్ పూర్తిగాల ఆడ చనిపోయిన వాళ్ళకి దిక్కు దివాను, కనీసం వాళ్ళకి సాయం కూడా అందులో. వరదలు వచ్చినప్పుడు ఏ విధంగా రెడ్ కార్పెట్ వేసుకుని ఫైర్ ను కూడా తక్కువ ఇంటికి వెళ్ళిపోయి చూసాం మనం. నేను అనడం ఏంటంటే ఆయన ఏమి చేశాడో మాకొద్దు. ఇప్పుడు కష్టాలున్న ప్రజలకు మీరేం చేశారు చెప్పండి అంటున్నాం. మా వాళ్ళేది మీరు చేస్తున్నాం, మీ దాతలను అడుగుతున్నాం, ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు, వివిధ పార్టీలు సహకరిస్తున్నారు, వాలంటరీగా వచ్చి మాట్లాడుతున్నారు. తిరుపతి నుంచి, విశాఖపట్నం నుంచి కొంతమంది వ్యాన్లు వేసుకొని కొన్ని రకాల వస్తువులు తీసుకెళ్లి పంచుతున్నారు. అది వాళ్ళ మానవత్వానికి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, తెలుగు ప్రజల ఐక్యతకి నిదర్శనం. అయితే విజయవాడ ప్రజలు ఇప్పటికీ కూడా చివరాఖరి వ్యక్తికి కూడా సాయం చేయలేకపోతున్నాం, బాధ ఉంది. వరకు కూడా 100కి 100 అందరికీ న్యాయం చేస్తారని తప్పమ్మా, అది ఎవరు చెప్పినా తప్పే అవుతుంది. అందరికి 100% ఎవరిని మనం సాటిస్ఫై చేయలేం. అక్కడ ఒకరిద్దరు నిజంగా బాధపడి ఉంటారు, దూర ప్రాంతంలో, అలాగే నీళ్లు నిండిపోయి ఇంటికి పోలేని పరిస్థితుల్లో ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు కూడా చేయాలనే ఉద్దేశంతో బోట్లు, హెలికాప్టర్ల ద్వారా వాడుకొని మేము ఖచ్చితంగా వాళ్ళు సాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికి కూడా చాలా మంది వివిధ మీడియా సంస్థలు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ సంస్థలు, స్వచ్ఛంద సేవా సంస్థలు ఇంకా సీఎం రిలీఫ్ కింద పండిస్తున్నారు, పెద్ద ఎత్తున వస్తువులు సహకరిస్తున్నారు. నిజంగానే ఆ తెలుగు ప్రజల ఐక్యతకి ఇది ఒక పెద్ద నిదర్శనం. చాలా మంచి, ఒక కష్టం వస్తే ఒక ప్రాంతం వాళ్ళకి మిగతా ప్రాంతం చేస్తున్నారు, చూస్తున్నాం సోషల్ మీడియాలో కూడా అనేక మంది. ఇప్పుడు ఒక్కొక్క ఛానల్ అంటే ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్స్ కూడా స్వచ్ఛందంగా తీసుకొని ఒక గ్రూప్ కింద ఫామ్ అయ్యి ఎక్కడెక్కడి నుంచో వచ్చి వారందరికీ సాయం చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ వంటలు చేసి, దీన్ని స్వయంగా సీఎంఐ చెప్పున్నారు. మీరు చెప్పిన మరొక పాయింట్ కూడా సీఎం చెప్పున్నారు, అందరికి మనం చేయలేకపోయాము అనే విషయాన్ని కూడా చెప్పుకున్నారు. కూడా కిడ్నీ బ్యాంక్ లో ఉండే డబ్బులు దాచుకున్న కూడా తీసుకొచ్చి ఇచ్చారంట. చాలా మంచి ఆదర్శనీయమైన వర్క్. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్ లో వరదల్లో లెక్క చెప్తారు. ఆఫ్టర్ దట్ ఒక 1 month ఇదంతా క్లియర్ అయిన తర్వాత ఎంత ఫండ్స్ వచ్చాయి సీఎం రిలీఫ్ ఫండ్ కి, ఇదంతా ఎందుకు ఖర్చు పెట్టారు, ఈ లెక్కని బయటికి పెడతారా? ఎందుకంటే దాని కూడా చాలా అనుమానాలు వస్తా ఉన్నాయి. అమ్మా ఇప్పుడు ఒకటమ్మా, ప్రజలకు సాయం చేయాలి ఇచ్చే డబ్బులతో మనం దాని మీద కోడిగుడి మీద ఎండికలు బీగే పక్కన పడేసి మాక్సిమం వాళ్ళకి సాయం చేసి, మీరన్న ప్రకారమే 3 పార్టీలు ఎన్డీఏ కూటమి వరద నిధులకు సంబంధించిన నిధులు వచ్చాయి, ఎంత ఖర్చు పెట్టాం, ఏమేమి చేసే పైన ట్రాన్స్పరెంట్ గా ప్రభుత్వం లెక్కలు పెడుతుంది. గత ప్రభుత్వం కూడా చాలా, జగన్మోహన్ గారికి చాలా వరదల్లో నిధులు వచ్చాయి, ఏమయ్యే ఎవరికి తెలియదు, ఏం ఖర్చు పెట్టారు ఎవరికి తెలియదు. మేమైతే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ అనుకుంటాం 100 మామ, ఇది ప్రజల డబ్బులు, ప్రజల కష్టాల్లో వచ్చిన డబ్బులు. వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చిందా, పేదవాళ్ళు ఇచ్చారా, వేరే సాయం చేశారా అని స్వచ్ఛంద సంస్థల ద్వారా వచ్చిన డబ్బులు. కానీ ప్రభుత్వానికి సీఎం రిలీఫ్ ప్రతి పండుగకి, ప్రతి అంశానికి లెక్కలు ఉంటాయి. చూడండి, దాదాపు ఒక టన్ కోరుకుందాం. కేంద్రం నుంచి కూడా సహాయం త్వరితగతిని రావాలని కోరుకుందాం. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ కావాలి, నీడ్ ఉంది. ఏపీ సిచ్యువేషన్ తెలుసు, ఆర్థిక స్థితిగతులు తెలుసు. ప్రజలను ఆదుకోవాలంటే కేంద్ర సహకారం కంపల్సరీ. బుడమేరు ఎందుకు పొంగిందో, కృష్ణా ఎందుకు వచ్చిందో, వరదలు ముప్పిందంటే జనంలో చెప్పాలంటే విపత్తు అంటేనే ప్రమాదం. ప్రమాదాన్ని మనం ఎదుర్కోవాలి, కాపాడాలి, హెల్ప్ చేయాలి. ఈ విషయంలో మాత్రం రాజకీయాలు పక్కన పడేయండి, వాళ్ళకి సాయం చేయండి. వాళ్ళు స్వయంగా చెప్పున్నారు, ఇది హుదూదు లేదంటే తిత్లే అంటే అప్పటికప్పుడు వచ్చి వెళ్ళిపోతుంది, తర్వాత సహాయ చర్యలు చేస్తాం. ఇది అట్లా కాదు, వాటర్ ఉండాలని. ఓకే రైట్, జరగాలని చెప్పి కోరుకుందాం. ఎంత త్వరితగతిన అయితే అంత త్వరితగతిన కేంద్రం సహాయించాలి, సహకరించాలి. అది రాష్ట్రానికి బాగోగులకి ఉపయోగపడాలి అనేది తప్పదు, చేయాలి. ఎస్ విల్సన్ గారు, ఇంతకుముందు అరెస్టుల గురించి మాట్లాడుకున్నాం మనం. అయితే నేను ఆ టాపిక్ కాదని చెప్పి నేను ఆపాను. ఈసారి టాపిక్ అదే కాబట్టి మాట్లాడదాం. మేడం, ఇప్పుడు చూడండి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఉంది. సుజనా చౌదరి గారు సొంత డబ్బులతో 40,000 వరకు పాల ప్యాకెట్లు, 1,40,000. విల్సన్ గారు, ఓకే, ఇదంతా ప్రజలు చూస్తున్నారు. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. తెలుసు, మరి ఓడిపోయిన వాళ్ళు కూడా ఉంటారు అదే నియోజకవర్గం. తెలుసు, అందరికీ తెలుసు. ఓడిపోయామా గెలిచామా అనేది కాదు, పార్టీలు చేస్తున్నారు. గెలిచిన వ్యక్తికి ఎంత బాధ్యత, ఆ ప్రజల పట్ల ఆ కమిట్మెంట్, ఆ కోణంలో మాట్లాడారు. అదే సమయంలో ముఖ్యమంత్రి గారికి కూడా ఆయనకి ఫైనాన్షియల్ గా ఆయన వీక్ కాదు కాబట్టి హెల్ప్ చేయాలని కోరుతాను. ఆయన ఇష్టం, చేస్తారా చేయరా, ఎంత చేయాలనేది ఆయన ఇష్టం. ఉన్నంత మాత్రం అంతా ఇవ్వాలని ఏం లేదు. ఓకే రైట్, పక్కన పెడదామండి. అరెస్టుల గురించి మాట్లాడదాం. 3 వారాలు అరెస్ట్ చేయకూడదని చెప్పారు పార్టీ ఆఫీస్ మీద దాడికి సంబంధించి.
ఇప్పుడు 40% ప్రజలు ఓట్లు వేసినప్పుడు కొంత రెస్పాన్సిబుల్ ఫీల్ అవ్వాలని ప్రజలు కోరుకుంటారు. ఓకే, ప్రజల రైట్ తరఫు మేము కోరుకుంటాం. రైట్ ఇప్పుడు మా పురంధేశ్వరి గారు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. విల్సన్ గారు ప్లీజ్ మా టాపిక్ సమాజ వద్దామండి, బాధ్యతలు- సమయం లేదు, అర్థం చేసుకోండి, టాపిక్ వద్దాం. అక్కడికే వస్తున్నాను మేడం. మా నాగభూషణ్ గారు ఒక 10,000 ఆహార పొట్లాలు అంటే నేను ఏమంటానంటే మన వైపు నుంచి కూడా జరగాలనేది ఒకటి. ఇక అరెస్టులు అంటే ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కొంచెం ముందుగా మేల్కొని ఉంటే ఉమ్, ఖచ్చితంగా వీళ్ళు కోర్టు దాకా పోయే పరిస్థితి ఉండదండి. ఉమ్, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళు చేసిన తప్పులని తెలుసు కాబట్టి ముందుగా వాళ్ళని అరెస్ట్ చేయడంలో నాకు తెలిసి పోలీసు యంత్రాంగం విఫలం చెందింది. ఉమ్, వాళ్ళ చేసిన నేరాల మీద స్పష్టమైన డాక్యుమెంటేషన్ ఉంది పోలీసుల దగ్గర. కాబట్టి ఆ ఉన్నప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయకుండా వాళ్ళ ఇళ్లలో తిరుగుతున్నప్పుడు లేకపోతే రోడ్డు మీదకి వచ్చారు, జోగి రమేష్ వచ్చాడు మాట్లాడాడు, అరెస్ట్ చేయలేదు. అవినాష్ వచ్చాడు, అరెస్ట్ చేయలేదు. ఆఖరికి నందిగం సురేష్ ఒక్కడిని పట్టుకొని లోపల పెట్టినారు. ఉమ్, కాబట్టి కోర్టులు కూడా ఏం చేస్తాయంటే ఏదో అప్పీల్ చేస్తే 3 వారాలు ఏదో గడువు ఇచ్చాయి. కానీ 3 వారాలు కోర్టు గడువు ఇచ్చినంత మాత్రాన తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడకుండా పోదు, శిక్ష పడాలి. ఎందుకంటే ఒక పార్టీ కార్యాలయం మీద ఎవరు దాడి చేసిన రేపు పొద్దున ఇప్పుడు మాకు అధికారం ఉంది కదా అని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వం మాకు వైసీపీ కార్యాలయం మీద దాడి చేస్తే అది కూడా తప్పు అవుతుంది. కాబట్టి అలాంటి దాడులు ఎప్పుడు కూడా మనం క్షమించకూడదు. అదే విధంగా పట్టాభి ఆయన చిన్న బిడ్డ మానసిక శోభకు గురైతే వాళ్ళ ఇంట్లో ఇల్లు వదిలిపెట్టి కొద్ది రోజులు బయట ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవన్నీ తెలిసి జగన్మోహన్ గారు ఏమన్నారంటే ఆవేశం వచ్చింది మా వాళ్ళకి, బీపీ వచ్చింది అన్నారు. అంటే ఇక్కడ గమనించాల్సిందంటే బీపీ వచ్చిన వాళ్ళే మటలు చేస్తుంటారు, బీపీ వచ్చిన వాళ్ళే మానభంగాలు చేస్తుంటారు, ఆ బీపీ పెరిగిన వాళ్ళే హత్యలు దోపిడీలు చేస్తుంటారు. ఉమ్, అట్టాగని చెప్పని వాళ్ళని మనం సమాజంలో వాళ్ళని క్షమిస్తామా? కానీ ఇక్కడ ఏంటంటే ఎక్కడ బీపీ వచ్చింది ఏంటి అని కాకుండా ఉమ్, ముఖ్యమంత్రి గారు బాధ్యతగా మా వాళ్ళు తప్పు చేస్తే ఆ తప్పు మేము శిక్ష పాత్రలు అవుతాం చెప్తే డిగ్నిఫైడ్గా ఉండేది. ఆఖరికి గౌతమ్ సమాంగ చేత కూడా తప్పుడు ప్రకటన ఇప్పించారు వాళ్ళ ఎమోషన్ అని. కాబట్టి ఇప్పుడు నేనేమంటానంటే రాష్ట్ర ప్రభుత్వం దీని మీద కోర్టు మీద మళ్ళీ తిరిగి వెళ్ళి వాళ్ళని అరెస్ట్ ఇప్పించడం అనేది ప్రజా అవసరం. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకంగా జరిగిన ఓటు ఇది. ఈ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగానే ఎన్డీఏని గెలిపించారు. మా సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఉమ్, అంటే ప్రజలకి ఒక చేంజ్ కావాలని కోరుకున్నారు. ఆ చేంజ్ లో భాగంగా ఈ రోజు ప్రభుత్వం వచ్చింది. బాధ్యత తీసుకుంటే మరింత బాగుంటుందని నేనైతే భావిస్తున్నాను. ఉమ్, మరి కోర్టు గారు వాళ్ళు అఫిడవిట్ ఎట్ట ఫైల్ చేస్తారో చేసి మరి ఎవరైతే టీడీపీ కార్యాలయం మీద దాడి చేశారో వాళ్ళందరి మీద కూడా ఉమ్, సరైన చర్యలు ఉండాలి, సకాలంలో చర్యలు ఉండాలి. డీజీపీ గారు ఆయన చాలా మంచి వ్యక్తి అని మనం చెప్పుకుంటే కుదరదు, ఇమీడియట్ గా చేయాలి. ఇప్పుడు జత్వాని ఉంది, ఆ విషయంలో 3 ఐపీఎస్ల పాత్ర నేరుగా ఉంది. అవును, ఆఖరికి బలిపోసులకి ఎస్ఐని సిఐలు చేశారనుకోండి, ఎవరు చేస్తారు? ఎస్ఐకి సిఐకి ఎవరు చెప్తారు? డిఎస్పీ చెప్తాడు. డిఎస్పీకి ఎవరు చెప్తారు? ఎస్పీ చెప్తాడు. అసలు తప్పు చేసింది ఎస్పీ అయితే ఆ ఎస్పీ స్థాయి వ్యక్తిని ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా ఆంజనేయుల్ని అతన్ని వీళ్ళెవరిని కూడా అరెస్ట్ చేయకుండా లేకపోతే వీళ్ళెవరిని కూడా సస్పెండ్ చేయకుండా మనం ఏమన్నా మాట్లాడితే అది ఖచ్చితంగా పోలీసు వ్యవస్థ ఇప్పుడు మీసాలు మెలేస్తుంటారు కదా పోలీస్ సంఘాలు. ఇప్పుడు ఏమో సార్ మీకు సంబంధించిన సాధారణ ఎస్ఐలు సిఐలు బలైపోయినారు, మీరు ఎస్పీలకు వ్యతిరేకంగా మాట్లాడతారా అనేది దగ్గర ఒక క్లారిటీ ఉండాలి. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎవరు చెప్తే వీళ్ళు చేశారో ఆ ముందు చెప్పిన వాళ్ళని అరెస్ట్ చేసుకుంటూ రావాలా, ఆ విచారణ చేసుకోరు. అమ్మాయి ఆ మీద చూడండి, మీరు February 2 పెడితే 1వ తారీఖే ఫ్లైట్ బుక్ చేశారంటే మొత్తం ఒక మ్యాచ్ ఫిక్సింగ్ లాగా అర్థమవుతుందా? ఓకే ఓకే, జత్వాని గురించి గతంలో మాట్లాడండి. ఇప్పుడు మనం మళ్ళీ ఓకే ఇండస్ట్రీ నేను చెప్పాను, రాష్ట్ర పోలీసులు వాళ్ళ ఎంత బాధ్యతగా వ్యవహరించారు అర్థమవుతుంది. వాళ్ళని పోలీసులు చెప్పుకోవడం కంటే వాళ్ళకు దోపిడి దొంగలనో లేకపోతే దుర్మార్గులుగానో చెప్పుకోవడం అనేది అవసరం. ఇలాంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో కూడా ఉండకుండా పూర్తిగా కాకి బట్టలు దూరం చేయాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఈ విషయంలో క్లియరెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందని నేను తెలియజేస్తాను. లక్ష్మణ్ రావు గారు, ఒకటి అరెస్టులు, రెండోది జంపింగ్లు. మనం చూస్తున్నాం మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు పార్టీలు మారుతున్నటువంటి సిచ్యువేషన్. దాని గురించి కూడా స్పందించిన ఒక్కొక్కరు చేదాటిపోతున్నారా, బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా కండువా మార్చుకోబోతున్నారు అనేది తెలుస్తోంది. దాన్ని ఏమైనా ఖండించే ప్రయత్నం చేస్తారా, వెళ్తే వెళ్ళనివ్వండి అని చెప్పి అనుకుంటారా? ఆశా గారు, గతంలో టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి యత్నంలో కొంతమందిని అండర్లైన్ చేశారు వీళ్ళు. నందిగం సురేష్ గారిని, అలాగే వలంనేని వంశీ గారిని, అవినాష్ గారిని,
జోగి రమేష్ గారు ఇలాగ అండర్లైన్ చేసి వీళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. సో నందిగం సురేష్ గారిని అయితే ఫస్ట్ నుండి కూడా పర్సనల్ గా ఆయన్ని అటాక్ చేయాలి, ఆయన మీద పర్సనల్ గా మనం ఏదో చేయాలని గర్జ అయితే టీడీపీ ప్రభుత్వం అనుకుంది. ఎందుకంటే గతంలో అమరావతి భూములు సేకరించినప్పుడు అక్కడ ఉన్నటువంటి పంట చేనులు అవనివ్వండి, అరటి తోటలు అవనివ్వండి, టీడీపీకి నాయకులు, టీడీపీకి సంబంధించి కొంతమంది అక్కడ ఉన్నటువంటి పంటని నాశనం చేసి కాల్చిస్తే అది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారే నందిగామ సురేష్ గారితో చెప్పి చేయించారని చెప్పాలని చెప్పి సిఐ గారు తలపైన తుపాకీ పెట్టి బెదిరించినప్పుడు కూడా ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేరు మీరు అబద్ధంగానే చెప్పాలంటే నేను చనిపోతాను కానీ ఈ బాధ్యులు కానటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పేరు నేను ఎందుకు చెప్పాలని ఒక విశ్వాసం చూపించినటువంటి వ్యక్తిని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎంపీగా చేసి ఆయన ఎక్కడైతే ఏ స్టేషన్ లో అయితే ఆయన అగౌరవపరిచారో అదే స్టేషన్ లో సిఐలతో సెల్యూట్ చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక ఎంపీగా మరి లోక్సభకు పంపించడం జరిగింది. అలాగే అవినేష్ గారిని చూసుకుంటే దేవినేని అవినేష్ గారు ఆయన్ని ఎక్కడైతే రాజకీయంగా ఒక శక్తిగా ఎదుగుతాడేమో అని రాజకీయంగా ఆయన్ని తొక్కాలని ప్రయత్నం చేసినటువంటి చంద్రబాబు నాయుడు అక్కడ మరి కొడాల నాని గారి మీద అప్పుడు గెలవరని తెలిసి కూడా దేవినేని అవినాష్ గారిని వెళ్ళి అక్కడ పోటీ చేయించడం, రాజకీయంగా ఆయన ఇబ్బంది పెట్టే క్రమంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అవినాష్ గారిని ఆయనకి అండగా నిలబడి అవినాష్ గారికి నేనున్నాను రా తమ్ముడు అని ఒక భరోసా ఇచ్చినటువంటి నేత జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే కొడాల నాని గారు, వల్లభనేని వంశీ గారు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రవర్తన, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఆలోచన విధానంలో వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ అయ్యారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రకంగా భక్తులు అయ్యారు. అలాంటి వ్యక్తుల్ని ఈ క్వార్టర్ని తొలగిస్తే మరి వైఎస్ఆర్ పార్టీలో ముసలం మొదలవుతుందేమో, ఈ క్వార్టర్ని జైల్లో పెట్టిస్తే వైఎస్ఆర్ పార్టీలో అంతర్గతంగా గొడవలు పెట్టొచ్చామని ఒక చేసినట్టు కుట్ర మాత్రమే ఈ యొక్క అరెస్టులు. ఎందుకంటే ఇప్పటికిప్పుడు అరెస్టులు చేసి ఏం చేస్తారు, పని చేయండి, చేసుకున్న తర్వాత కోర్టులు ఉన్నాయి, న్యాయ వ్యవస్థలు ఉన్నాయి, అక్కడ సహజంగా బెయిల్ మీద. కానీ మీరేమంటారు? కాదు ఒక నిమిషం. పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన విషయం వాస్తవం, అది మీరు అంగీకరిస్తున్నారు, విజువల్స్ ఉన్నాయి, చేసినటువంటి వాళ్ళు కూడా లేదు మేము ఏదో ఒక ఉద్వేగంగా వెళ్ళిపోయాము అనే ఒక విషయం చెప్తూ ఉన్నారు. లేదు మమ్మల్ని అంటే ఈ విధమైన భాషతో మమ్మల్ని పట్టావి తిట్టారు కాబట్టి మేము వెళ్ళామని చెప్పి మొన్న ఏమేమి తిట్టారో కూడా ప్రెస్ మీట్లో మీడియా ముఖంగా ఆ తిట్లను కూడా బహిరంగంగా చెప్పారు మీ అధినేత. ఓకే, దాన్ని సమర్థిస్తున్నారా? ఎంతవరకు? ఇంతకు ముందు విల్సన్ గారు ఒక పాయింట్ చెప్పారు, ఎవరికైనా వెళ్ళొచ్చు అని చెప్పి సమర్థిస్తారు. చేసి కొన్ని పనులు ఉంటాయి, చేయని కూడా కొన్ని ఉంటాయి, కానీ ఖండించాలి కదా, తప్పు అని చెప్పాలి కదా. ఆశ గారు, మా పార్టీ ఆఫీసుల మీద దాడులు చేసినప్పుడు ఎవరు ఖండించారండి? మా పార్టీ నాయకుల కార్యకర్తల మీద దాడులు చేసినప్పుడు ఎవరు ఖండించారండి? మా పార్టీ మాజీ మినిస్టర్లు, ఎమ్మెల్యే ఇంట్లో పైన దాడి చేసినప్పుడు ఎవరు ఖండించారండి? ఎవరు ఖండించారండి? ఈ రోజులో మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు చేసింది తప్పు అయితే, మీరు చేసిన తప్పు అయితే, మీరు చేసిన తప్పుని తప్పుగా ఇప్పుడు కరెంట్ తెలంగాణపేటలో విడుదల రజనీ గారి యొక్క పార్టీ కార్యాలయం మీద ధ్వంసం చేయలేదా? మచిలీపట్నంలో పేరు గారి పార్టీ ఆఫీస్ మీద ధ్వంసం చేయలేదా? విజయనగరంలో ధ్వంసం చేయలేదా? శ్రీకాకుళంలో ధర్మవరం ప్రసాద్ గారి పార్టీ ఆఫీస్ మీద ధ్వంసం చేయలేదా? ఎక్కడ చేయలేదు మీ పార్టీ కార్యకర్తలు? అది కట్టకూడని ప్లేస్ లో కట్టి దాన్ని ఇది చేస్తే దానికి దీనికి మీరు ఎట్లా చెప్తారు? దానికి దీనికి సంబంధం ఏముంది? ఇది పార్టీ డివిజన్, పార్టీ ఆఫీసే కాదా? పార్టీ ఆఫీస్ అక్రమంగా కట్టారని చెప్పి కోశం వేరు, ఆగ్రహంతో దాడి చేయడం వేరు, రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. లక్ష్మణరావు గారు అర్థం చేసుకోండి, ఒకసారి అర్థం చేసుకోండి, ఒకసారి వినండి. లక్ష్మణరావు గారు విని ప్రయత్నం చేయండి. అక్రమంగా కట్టేదాన్ని కోల్చడం వేరు, ఆగ్రహావేశాలతో వెళ్ళి దాడి చేయడం వేరు, రెండు సెపరేట్. రెండింటిని మనం ఇంక్లూడ్ చేయకూడదు. అక్రమ కట్టడాలను కోర్టు తీర్పిచ్చాయి. ఈ రోజు ప్రతి జిల్లాలో కట్టినటువంటి పార్టీ ఆఫీసులు టీడీపీ వాళ్ళు 30-40 సంవత్సరాలకి లీజులు తీసుకుని కట్టారు. ఎవరిచ్చారు వాళ్ళకి లీజులు? ఏ స్థలాలు లీజులు ఇచ్చింది? ఏ గవర్నమెంట్ లీజు ఇచ్చింది? ఈ రోజు ఆ విధంగా మేము బాలినేని శ్రీనివాస్ రెడ్డి
పార్టీ మారిపోతున్నారా? ఆపే ప్రయత్నాలు జరుగుతున్నాయా? లేదంటే అన్ని వచ్చినాయి ఊహాగానాలేనా? ఆశా గారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పార్టీ మారిపోతారని ఎవరు ఆ పార్టీలో ఉండరు. ఊహాగానాలు అయితే చాలా బలంగా వినబడుతూ ఉన్నాయి. ఆయన పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడతారు, పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితులుగా వెళ్ళి ఆయన సన్నిహితులు మాట్లాడతారని ఊహాగానాలు వస్తున్నాయి. కానీ ఆయన వెళ్తారో లేదని కొద్దిసేపు మనం చూద్దాం. నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు మొన్ననే బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని పిలిపించి మాట్లాడారు. మీరు ప్రకాశం జిల్లా బాధ్యతలు తీసుకోండి, మీరే మొత్తం మీ హ్యాండ్ ఓవర్ లో చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆయన ఎంతవరకు ఆయన ఉంటారు ఏంటనేది మనం చూద్దాం. ఎందుకంటే ఎక్కడ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా నేను పార్టీ మారిపోతున్నాను ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వాల. ఒకవేళ మారిన తర్వాత మాట్లాడదాం. ఏదైతే ఊహాగానాలు జస్ట్ వచ్చినటువంటి ఊహాగానాల మారితే కనుక ఒక్కొక్కరు సైడ్ అవుతున్నారనేదే ప్రశ్న. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు శ్రీనివాస్ చౌదరి గారు శ్రీనివాస్ చౌదరి గారు ఒక నిమిషం, లక్ష్మణరావు గారు, శ్రీనివాస్ చౌదరి ఒక గారు నిమిషం దయచేసి ప్యానల్ మెంబర్స్ నేను వేరే శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. చెప్పండి శ్రీనివాస్ చౌదరి గారు. 2 నిమిషాలు నేను మాడేసి వెళ్ళిపోతాను, మీరు మాట్లాడండి. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అరెస్టులన్నీ కూడా విత్ ఎవిడెన్స్ ఆధారాలు ఉన్నాయి. నాకు కూడా వేరే ఛానల్కి వెళ్ళాలి శ్రీనివాసరావు గారు. ఒక్క నిమిషం ఏంటంటే పూర్తి స్థాయిలో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి బీపీలు షుగర్లు ఉన్నాయి మేము కూడా పోయి దాడి చేస్తామంటే తప్పది. ప్రజాస్వామ్యానికి ప్రజా హక్కులకి విరుద్ధం అది. ఏ పార్టీ ఆఫీస్ పైన ఏ పార్టీ నాయకులు దాడి చేసినా తప్పది, ఖండించాలి. చేయకపోగా తను సమర్థించారు. 2 ఈ రోజు కృష్ణానది కొట్టుకుపోవడానికి, ప్రకాశం నది కొట్టుకుపోవడానికి చేసిన కుట్ర, బోట్లు 32 టన్నులు ఉన్న బోట్లు, ఇనుప గొలుసులతో కలిసి ఒకే కలర్ తో ఉన్న బోట్లు, మిగతా బోట్లు వల్ల అలాగే ఉన్నాయమ్మా, ఎక్కడికి రాలా. ఆ 3 బోట్లు కొట్టుకురావడం. ఇది కాకుండా చంద్రబాబు నాయుడు ఇంటికి నిరసన తెలియజేస్తాను. ఆశా గారు ఎర్రసీర కట్టుకున్న వాళ్ళందరూ మాట్లాడాలని అన్నట్టుగా ఉంది శ్రీనివాసరావు గారు మాట్లాడింది. అంటే ఎర్రసీర కట్టుకున్న వాళ్ళందరూ ఒకవైపే రంగు వేసిన వాళ్ళని వైఎస్ఆర్ పార్టీ అని ఎలా మాట్లాడుతారు నాకు అర్థం కావట్లా. ఇది కరెక్ట్ కాదు. రంగులు వేస్తే లక్ష్మణ్ ఒక నిమిషం నేను మాట్లాడి అడిగా, నేను రిక్వెస్ట్ చేసి చెప్పాను వేరే ఛానల్ కల్లా ఆగాయని. మధ్యలో దూరితే మళ్ళీ ఇది సభ్య సమాజం మంచిదని మీరు అర్థం చేసుకోండి. ఇంకా 2 అసలు వేరే ఛానల్స్ కూడా మన ఛానల్ ఎందుకండి? మన ఛానల్ డిబేట్ లో మన ఛానల్ లో మాట్లాడండి. వేరే ఛానల్స్ డిబేట్ మనకు అసలు అవసరం లేని పని. ఒక నిమిషం అమ్మా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇంటికి పోయారు, నిరసన చేయడానికి పోయారా? కర్రలు రాడ్లు తల్లి కాళ్ళు ధ్వంసం చేయడానికి పోయారా? మా పార్టీ వచ్చి రిక్వెస్ట్ చేయడానికి వచ్చారా, ధర్నా చేయడానికి వచ్చారు? చెప్పండి. ఎవరైనా కర్రలు రాడ్లు కార్లు ఎత్తుకొని సోడా బాటలు ఎత్తుకొని నిరసన తెలియజేస్తారో మాకు అర్థం కాల. ప్రతి ఒక్కటి విజువల్స్ ఉన్నాయి. దీనికి ఎక్కడ ప్లాన్ చేశారు, ఎవరు ప్లాన్ చేశారు స్పష్టంగా ఆధారాలతో పాటు ముందుకెళ్తున్నాం అన్నారు. కోర్టు అయితే 3 వారాల పాటు అరెస్ట్ చేయొద్దు అని చెప్పింది సుప్రీం. అక్కడ వరకు పక్కన పెడతాం. మీరు చెప్తున్నప్పుడు ఏదైతే గత సంస్కృతికి భిన్నంగా ఎవరైనా పార్టీలో చేరాలంటే రాజీనామాలు చేయాలి, ఆ తర్వాత రావాలి, ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఒక్కొక్కరు బాట పడుతున్నట్టు తెలుస్తుంది. నెమ్మదిగా గేట్లు ఓపెన్ చేస్తున్నారేమో అని అనిపిస్తోంది. వచ్చే వాళ్ళని రాజీనామా చేసే పిలుస్తారా, లేదంటే వచ్చిన వాళ్ళని కడవ కప్పి స్వాగతిస్తారా? 1958 నుంచి ఇప్పటి వరకు 17,600 మంది ఇతర పార్టీ మారారని చెప్పి కేంద్రం ఇచ్చిన నివేదిక. ఈ భారతదేశంలో ఏంటంటే ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీ ఆఫీసులో ఆ పార్టీలోకి వెళ్ళి వాళ్ళు కార్యక్రమాలు చేసుకోవడం ఒక అలవాటు అయిపోయింది. ఇప్పుడు మారకూడదని మారాలని చెప్పి రాజ్యాంగం రాయలేదు కాబట్టి శాస్త్రీయ శత్రువులు ఉండరు, శాస్త్రీయ మిత్రులు ఉండరు. కాకపోతే ఏంటంటే వాళ్ళ పనులు జరగటం లేదు. ఆ కాన్స్టిట్యూన్సీలో వాళ్ళు ఎవరు వచ్చినా సరే రాజీనామా చేసి రావాల్సిందనే స్టేట్మెంట్ ప్లీజ్. మేమైతే దానికి కట్టుబడి ఉన్నామమ్మా. మా పార్టీ నాయకులు అదే చెప్పారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ మెంబర్లు ఎవరైనా సరే పార్టీలో జాయిన్ అవ్వాలంటే రాజీనామా చేసి రమ్మని చెప్పారు. కింది స్థాయిలో కార్పొరేటర్లు, కౌన్సిలర్లు వాళ్ళు ఏదో అవసరాల కోసం ఇచ్చారు, వాళ్ళ మీద డిమాండ్ చేయదలుచుకోవాలి మేము. కాకపోతే ఏంటంటే వాళ్ళ అవసరాలకు, వాళ్ళ పనుల కోసం పార్టీ వైపు రావడం కాకుండా జగన్మోహన్ రెడ్డి క్వశ్చన్ చేస్తున్నారు. చైర్మన్లు వీళ్ళందరూ కూడా వస్తున్నారు, ఏ విధంగా అనేది ప్రశ్నిస్తున్నారు. అదేమ్మా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే మనం భయపడి పెడతాము. జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజకీయ జీవితం కూడా ప్రశాంతంగా మారింది. ఆయన ఉంటాడా, పార్టీ ఉంటుందా, నడుస్తుందా, ఎవరు ఉంటారా? ఇప్పుడు ఎమ్మెల్యేలు, గెలిచిన ఎమ్మెల్యేలు కానీ ఆల్రెడీ ఉన్న ఎంపీలు కానీ ఏ పార్టీ వైపు వెళ్తున్నారు పైన చాలా సందేహాలు, అనుమానాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి తెలివైన వాళ్ళు, తెలిసిన వాళ్ళు చాకచక్యంగా వేరే పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. కింది స్థాయిలో కార్యక్రమం ఇంకా గందరగోళంగా ఉన్నారు. 2-5 ఏళ్ళు పరిపాలన చూశారు వాళ్ళు. జగన్మోహన్ గారికి పరిపాలన చూసేశారు. ఇంతే చేయగలిగింది ఏమి లేదని చెప్పిన తర్వాత ఆల్రెడీ ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు. గతంలో చాలా మంది ఎమ్మెల్యే కలవలేదు, మినిస్టర్లు సహాయం చేయలేదు. వాళ్ళు చెప్పిన మాటలు మేము చెప్పిన మాటలు కాదు. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి మునిగిపోయే నావలో కూర్చొని ప్రయాణం చేయరు. వాళ్ళు ఖచ్చితంగా వేరే పార్టీ వెళ్తున్నారు. మేము కూడా క్రైటీరియా పెట్టుకున్నాం అమ్మా. ఎక్కువ దుర్మార్గంగా రౌడీజం కూడా చేయకుండా, ప్రజలను హరాస్మెంట్ చేయకుండా, తప్పుడు కేసులు లేకుండా కొన్ని రకాల అంశాలు అన్ని కూడా లేని వ్యక్తుల్ని చేర్చుకోవాలనుకున్నారు. కాబట్టి
దాంట్లో వాళ్ళు దాని ప్రకారం ఎవరైతే నామ్స్ ప్రకారం ఉన్నారో వాళ్ళు చేర్చుకునే అవకాశం ఉంది కాబట్టి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు వైపు వచ్చేవాళ్ళు వాళ్ళ కండిషన్స్ చెప్తున్నారు. వాళ్ళకి నచ్చితే వస్తారు, లేదంటే మాకైతే పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా మాకేం లాస్ లేదు, ప్లస్ మాకేం అవసరం కూడా లేదు. కాకపోతే వాళ్ళు పనుల కోసమో రాజకీయాల కోసం మళ్ళీ పార్టీలు మారే అవకాశం ప్రభుత్వం ప్రజాస్వామ్యం కల్పించింది కాబట్టి అది వాళ్ళ సౌకర్యం. ఇష్టమైన నాయకులు ఇష్టమైన పార్టీలో తీసుకుంటున్నారు. వచ్చే వాళ్ళకి కూడా అది కొన్ని జరిగేది టర్మ్స్ అండ్ అంతే. కండిషన్స్ అప్లై అవుతాయి. అందరూ ఖచ్చితంగా రావడానికి అయితే అప్రూవల్ లేదని చెప్పారు. అవి ఎక్కువ- కూడా ఎక్కువ- ఉన్నాయి కాబట్టి మరి 3 అన్ని పార్టీల్లో ఉన్నాయి. ఏ పార్టీలో జాయిన్ అవుతారు అనేది కూడా అదొక ప్రశ్న. ఎస్ జయరామ్ గారు, వాళ్ళు- లక్ష్మణరావు గారు ఒక నిమిషం. అన్ని పనులు చేస్తున్నారు. యా ఆశా గారు ప్లీజ్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేసి ఓకే, క్యారీ ఆన్ అండి. ఎస్ జయరామ్ గారు, పార్టీ ఫిరాయింపులు అదే విధంగా అరెస్టులు, పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన విషయంలో హైకోర్టు తీర్పు ఇచ్చింది. చేయలేమని మళ్ళీ కోర్టుకి వెళ్ళారు సుప్రీంకి. సుప్రీం అయితే 3 వారాలు అరెస్ట్ చేయొద్దన్నారు. కానీ ఏదైతే వెళ్ళాలి, అవసరమైనప్పుడు ఏదైతే పిలుస్తారో విచారణకు అప్పుడు మాత్రం వెళ్ళాలి, సహకరించాలని చెప్పడం జరిగింది. కోర్టు తీసుకున్న స్టాండ్ డెఫినెట్ గా నేను అభినందిస్తాను ఆశ గారు, ఇందులో డౌటే లేదు. ఎందుకంటే ఉన్న పరిస్థితులను బట్టి ఉండొచ్చు, లేకపోతే ఇట్లా అరెస్ట్ల పర్వం కొనసాగించకూడదు అనే ఉద్దేశం కూడా కోర్టుకు ఒక ఇంటర్నల్ గా ఒక ఫీల్ ఉంటుంది. వాళ్ళ దగ్గర ఉండే కోర్టు తీర్పులు కానీ తీసుకున్న డిసిషన్లు కానీ మనం సబ్మిట్ చేసే ఆధారాలను బట్టే వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు. కోర్టు తీర్పులను రాజకీయ నాయకులు వక్ర భాషలో వక్రీకరించడాలు అనేక సందర్భాల్లో చూస్తాం. కానీ మనలాంటి వాళ్ళం మనం ఆ కోర్టు తీర్పులను అట్లా వక్రీకరించాం. వాళ్ళు తీసుకున్న దానికి డెఫినెట్ గా ఒక మంచి ఉద్దేశంతోనే తీసుకుంటారు అనేది దాన్ని నమ్ముతుంటాం. ఇది వైసీపీకి మంచి జరుగుతుందా, బీజేపీకి మంచి జరుగుతుందా, టీడీపీ మంచి జరుగుతుందా, జనసేనకు మంచి జరుగుతుందా అనే విషయం పక్కన పెట్టేస్తే ప్రజలు చూసే విధానం లోపల, కోర్టు చూసే విధానం లోపల చాలా తేడా ఉంటుంది. ఇది గమనించాలి. ఇక్కడ ఒకవేళ అరెస్టులు చేయొద్దంటే మేము గొప్పోళ్ళం కాదు, అరెస్టులు చేసినంత మాత్రాన నేరస్తులని కూడా కాదు. అక్కడ ఉండే ఇప్పుడు ఇంతకుముందు మీరు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా విజువల్స్ ఉంటాయండి. విజువల్స్ ఆధారంగా అక్కడ ఉండేదాన్ని మనం కళ్ళ ముందు చూసాము. ఎవరెవరు ఉన్నవారు కూడా చూసాము. వాళ్ళను అరెస్టులు చేయడమా చేయకూడదా అనేది డెఫినెట్ గా చట్టపరంగా చేయాల్సిందే. ఆ చేసే విధానం లోపల ఏ పద్ధతిలో చేయాలి, జగన్మోహన్ రెడ్డి చేసిన పద్ధతిలోనే చంద్రబాబు గారు ఇబ్బంది పెట్టినట్టుగా అట్లా ఇబ్బంది పెట్టేస్తే రేపు జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ బెనిఫిట్ అవుతుంది. అలాంటి ఛాన్స్ వీళ్ళకి ఇస్తాడు చంద్రబాబు గారు అని అనుకోను, వీళ్ళలాగా బిహేవ్ చేస్తాడని అనుకోను. ఇది ఏజ్ కు ఉన్నాను ఇంతకుముందు ఏజ్ విషయంలో చెప్పింది. అంటే తీసుకున్న నిర్ణయాలు కొంత పరిపక్వత, క్లారిటీ, క్రిస్టల్ అని క్లియర్ గా ఉంటుంది అనేది నా ఉద్దేశం. ఇంకొకటి అదే ఏజ్ రిలేటెడ్ లోపల అవహేళన, అపహాస్యంగా మాట్లాడింది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ముసలోడు అని మాట్లాడు. ఆ ముసలోడే కదా ఈ రోజు రాష్ట్రం నలువైపులా తిరుగుతున్నది. అంటే ఈ రోజు ఆ భాష ఎప్పుడు కూడా దీన్ని ఏంటంటే మనం మాట్లాడేది ఏం మాట్లాడుతున్నామో, ఏ విధంగా ప్రజలు రిసీవ్ చేసుకుంటున్నారో దాన్ని కింద నుంచి అధినాయకత్వానికి. ఇప్పుడు లక్ష్మణ్ రావు గారు ఉన్నారు. లక్ష్మణ్ రావు గారు నాకు మంచి మిత్రుడు. డిస్కషన్ లో మనం యుద్ధం చేసినా కూడా పర్సనల్ గా మాకేం ఉండదు. నేను సజెషన్ ఏంటంటే మీరు కింది స్థాయి నుంచి ప్రజలు ఏమనుకుంటున్నారో మీ అధినాయకత్వానికి అది చేరవేసినట్టు అవుతే వాళ్ళ లోపల కొంత చేంజ్ వస్తే మిమ్మల్ని మీరు భద్రపరుచుకున్న వాళ్ళు అవుతారని నా సలహా. ఇది మీరు పాటించండి, పాటించకపోండి. మీరు ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ చెప్పేటట్టు ఉండాలి. నేను అనేక సందర్భాలలో కొన్ని వేల సార్లు మన ఛానల్లో, ఇతర ఛానల్లో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న విషయాలను కొన్ని వేల సార్లు నేను విమర్శించాను, చేయకూడదని చెప్పాను. అవన్నీ తప్పులై ప్రజలను యాక్సెప్ట్ అయింది, ఈ రియాలిటీ అని నమ్మేసి ఈ రోజు పట్టం కట్టింది. అంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చేసింది మంచా చెడా అనేది జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకోకూడదు, పార్టీ కార్యకర్తలు కాదు చెప్పాల్సింది, ప్రజలు చెప్పాలి. ఆ ప్రజల లోపల వ్యతిరేకత వస్తుంది అని అనేక సందర్భాల్లో చెప్పాను. అది జగన్మోహన్ రెడ్డి వరకు చేరిందా? పార్టీ ఫిరాయింపుల గురించి ఏం చెప్తారు? సారీ, పార్టీ ఫిరాయింపులు, ఇది పార్టీ ఫిరాయింపులు అనేటివి స్పష్టంగా ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సిందంటే ఏంటంటే యాంటీ డిఫెక్షన్ లా లోపల దానికి చట్టబద్ధత ఉంది. ఇంకా క్రిస్టల్ అండ్ క్లియర్ గా మొన్న మన తెలంగాణ ప్రభుత్వం మీద వచ్చిన ఒక అలిగేషన్ ఏంటంటే చేర్చుకున్నారు అనేదాన్ని, మేము చేర్చుకోలేము అనేదాన్ని. ఈ చేర్చుకున్న అంశాల లోపల హైకోర్టు చాలా క్లియర్ గా సూచించింది, మీరు 4 వారాల లోపు వాళ్ళపైన యాక్షన్ తీసుకోకపోతే దీన్ని సుమోటగా మేము తీసుకొని దీన్ని విచారణ చేస్తాము అనేదాన్ని ప్రజల ముందు తీసుకొచ్చేసింది. దాన్ని దృష్టిలో పెట్టేసుకొని ప్రభుత్వాలు కొంత జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. అంటే అధికారంలో ఉన్న వాళ్ళు వెళ్తే ఒక లెక్క, అంటే అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల పార్టీ మారితే ఈ విధంగా ఉంటుంది. మనం చూసాం ఏపీలో సిచ్యువేషన్ వేరు, తెలంగాణ పాలిటిక్స్ వేరు, ఏపీ పాలిటిక్స్ వేరు, మనకు భిన్నంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ గెలవలేదు, మంత్రులు కూడా ఓడిపోయినటువంటి సిచ్యువేషన్, మాజీ మినిస్టర్స్ కూడా
ఓడిపోయారు ఎలక్షన్స్ లో, మనం చూస్తున్నాం. వాళ్ళ ఇప్పుడు చేరికలు ఒకటి జరుగుతున్నాయి, ఒక పార్టీ ఆశగా. నుంచి మరొక పార్టీకి వలస స్టార్ట్ అయ్యాయి. ఆశ గారు దీంట్లో మా విల్సన్ గారికి చాలా ఐడియా ఉంది కొన్ని సందర్భాల లోపల. అప్పుడు మాదిగలంతా ఒక సమూహంగా ఉండేసి ఒకవైపే ఉన్నారనే అపవాదు మోసినా కూడా మాదిగలు ఎక్కడ చెక్కు చెదరకుండా ప్రజల పక్షాన ఉన్నారు, ప్రజలతోనే ముమ్మె ఉన్నారు. అలాగని చెప్పేసి ఎప్పుడు పార్టీ ఫిరాయింపుల దాంట్లోపల కింది కులాలు లేరండి. ఇక నేను చాలా కులాలని అని చెప్తుంటే ఆంధ్ర లోపల ఈ కులాల మీద చాలా డిస్కషన్ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఎవరైతే ఆర్థికంగా, ఎవరైతే రాజకీయంగా, ఎవరైతే రిక్వైర్మెంట్ గా ఫీల్ అయ్యే వ్యక్తులు మాత్రమో వీళ్ళకు అధికారపు అంచున వైపు వెళ్తారు. అధికారం గొడుగు కావాలి, ఆ గొడుగు కింద కూర్చుంటారు, ఆ గొడుగు కింద సేద తీరుతారు. దాన్ని మా మాలలు గాని, మా మాదిగలు గాని, మా కుమ్మరి గాని, మా కమ్మరి గాని, మా చాకలు గాని ఈ బిడ్డలు ఎప్పుడు కూడా అధికారం వైపు పరిగెత్తలేదు. ఒక నాయకుని నమ్మితే ఆ నాయకునితోనే వింటున్నారు. కానీ ఇక్కడ కొంతమంది ఆర్థికంగా ఎదిగిన వాళ్ళు, ఇంకా చెప్పాలంటే తప్పు పని చేసిన వాళ్ళు మాత్రమే అధికార పార్టీ వైపు చూస్తారు. ఇలాంటి చూసే వ్యక్తులను అధికార పార్టీ గమనించి తీసుకోండి, వృద్ధను మీరు పూడ్చుకోవద్దు అనేది నా. లక్ష్మణరావు గారు మీ పాయింట్ ఏంటి చెప్పండి. ఆశ గారు, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ అధికార పార్టీలోకి సహజంగా వెళ్తారు, కామన్ అది. నేనేమంటానంటే విమర్శించేటప్పుడు గతంలో మా పార్టీలో ఉన్నటువంటి మాజీ మినిస్టర్లు, ఎమ్మెల్యేలు ఏమన్నారు? వీళ్ళు అవినీతి పరులు, అది ఇది అన్నారు. అంటే మీ పార్టీకి వచ్చేసరికి శుద్ధపోసలు అయిపోతారా, ఆనిముత్యాలు అయిపోతారా? అందుకే జరుగుతోంది. గతంలో టీడీపీలో ఉండి మీరే వృక్షం మీ చెట్టుకు కాసిన పండు అన్నటువంటి నేతలు మీ పార్టీకి వచ్చేటికి మినిస్టర్స్ అయ్యారు, ఆ పార్టీని విమర్శించడం చూసాము. ఎవరైనా విమర్శించేటప్పుడు మా పార్టీలోకి వచ్చి మినిస్టర్లు అయిపోయారు, మా పార్టీ దీర్ఘమయం అవడం వల్ల ఇదేమన్నారు? గుమ్మనూరు జయరాం గురించి ఏమన్నారండి? ఇదే గుమ్మనూరు జయరాం గురించి ఏం మాట్లాడారు వీళ్ళు? ప్యాకెట్ క్లబ్ నడిపిస్తాడు, చాలా అక్రమం ఇవి ఉన్నాయి, అవినీతి మైనింగ్ వన్ అన్న వ్యక్తి ఈ రోజు మినిస్టర్ చేయలేరు. అదే అంటున్నాము, రాజకీయాలలో సర్వసాధారణం అయిపోయింది. జయరాం గారు కూడా చెప్పింది అదే, గొడుగు కావాల్సి వస్తుంది, అధికార గొడుగు, అధికార పార్టీ గొడుగు. అది ఏ పార్టీలో మనం తెలిసినా అధికార పార్టీ గొడుగు కావాలి. నిన్నటి వరకు తిట్టిన వాళ్ళు ఇప్పుడు మిత్రులు అయిపోతున్నారు. మన పంచలో చేర్చుకోకూడదు అని చెప్తూ ఉన్నాను ఆశ గారు. మన పంచలో మన సెల్టర్ ఇవ్వకూడదు అంటే అవినీతి పరులకి, అడ్డాకి, అక్రమాలు చేసిన వాళ్ళకి మా పార్టీ టెంట ఆఫీసులో లేకపోతే టెంట పెట్టుకున్నారా? రండి. బీజేపీలకి అంత అలాగే సిగ్గులేదు. బీజేపీ పార్టీ ఏంటంటే అవినీతి చేసిన, అన్యాయం చేసిన వాళ్ళని మా ప్యాకులకి కన్నాలు వేసి 1000 కోట్లు దోసుకున్న వాళ్ళందరూ ఇతర దేశాలు పంపించింది. అలాంటి వాళ్ళందరికీ ఒక సెంటర్ పార్టీగా బీజేపీ పార్టీ ఉంది. ఈ రోజు దేశంలో ఏ పార్టీ ఉంది? అదే కదా, అన్యాయాలు అక్రమాలు చేసిన కదా బీజేపీ. పాయింట్ చెప్పారు. ఎవరైతే ఉన్నారో వారిని చూసేది, నిర్ణయించేది రాజకీయాలు, రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు కాదు, ప్రజలు. ఇవన్నీ చూస్తారు, ఏదో ఒక నాడు చూసే తీర్పు ఇవ్వడం జరుగుతోంది. కేవలం చేరికలు, మార్పులు, అధికారం కోసం మార్చి నాయకులు ఉంటే ప్రజల యొక్క ఆలోచన విధానంలో కూడా మార్పు వస్తుంది. ఒకసారి చూసారు, ఒకసారి చూస్తారు, ఎప్పటికైనా సరే మార్పు వస్తుంది. దాని ప్రకారం మాత్రమే ముందుకెళ్తారు. ఏ రాజకీయ పార్టీ అతీతం కాదండి. పార్టీలు మార్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మరో పార్టీని తీసుకోవడం అనేది ఏ రాజకీయ పార్టీ అతీతం ఏం కాదు. అని రాజకీయ పార్టీలో కూడా మనం జంపింగ్స్ చూసాను. నేను ఇంతకు ముందు పేర్లు కూడా చెప్పాను. గతంలో ఎవరెవరైతే మారారో వారి ఆ పార్టీ నుంచి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా గెలిచారు, మంత్రులు అయ్యారు.